హాయ్ గైస్ 1986లో అక్కినేని నాగార్జున నటించిన విక్రమ్ సినిమా రిలీజ్ అయ్యి ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాని బి మధుసూదన్ రావు దర్శకత్వం వహించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని వెంకట్ నిర్మించాడు. ఇది ఒక హిందీ సినిమాకు రీమేక్. అది 1983లో వచ్చిన హీరో అనే మూవీ. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని వెంకట్ నిర్మించారు. కథ సుభాష్ గై, తారాగణం నాగార్జున, శోభన, చంద్రమోహన్, కైకాల సత్యనారాయణ, సుధాకర్, కన్నడ ప్రభాకర్, అన్నపూర్ణ, రమాప్రభ మొదలైన వారు నటించారు. ఇకపోతే సంగీతం చక్రవర్తి. సాంగ్స్ అయితే కొండ కోనల్లో అనే పాట ఒకటి, నీవే రాగం అని అద్భుతంగా ఉంటాయి. అలాగే నీ ప్రేమే నా ప్రాణం ఆ పాటలు వినడానికి చాలా చక్కగా ఉంటాయి. అలాగే జేసుదాస్ పాడిన ఓ కాలమా ఎడబాటు వేల సడలవా అనే పాట అద్భుతంగా వచ్చింది. అక్కినేని నాగార్జున సినిమా హీరోగా కావాలనుకున్నప్పుడు జరిగిన కథ మీకు 1984లో ఒకరోజు నాగేశ్వరరావు గారి దగ్గరకు తన ఇద్దరు కొడుకులు వచ్చి, ఒక కొడుకు వెంకట్, నాన్న తమ్ముడితో సినిమా చేయాలనుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉంది అని ఫస్ట్ స్టెప్ వేశాడు. అయితే నాగార్జున తన 8 సంవత్సరాల వయసులో పెద్దలు మారాలని సినిమాలో నటించాడు. కానీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత అదే సినిమాను 1 సంవత్సరం తర్వాత తీయాలనుకున్నప్పుడు నాగార్జునకి 9 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు నాగార్జున హైట్ 4 ఇంచులు ఎక్కువ పెరిగిపోయాడు. అందువల్ల ఆ సినిమా అంతటితో ఆగిపోయింది. ఆ తర్వాత సుడిగుండాలు అనే సినిమాలో చాలా చిన్న పాత్ర చేశాడు. వెంకట గారి సినిమాలో నటించాలని తన తండ్రికి చెప్పగా, అందుకు ముందు చదువు పూర్తి కాగానే తర్వాత ఆలోచిద్దాం అని చెప్పాడంట నాగేశ్వరరావు గారు. వెంటనే నాగార్జున అమెరికాకు వెళ్ళడం, మెకానికల్ ఇంజనీర్ కావడం తెలిసిందే. వెంటనే అందరూ కూర్చుని నాగార్జున సినిమా హీరోగా చేయాలనుకోవడం వెంటనే జరిగిపోయాయి. అయితే అక్కినేని నాగార్జున కెమెరా ముందుకు రాకముందే నాగేశ్వరరావు గారు నాగార్జునకి ముంబైలో ఆశా చంద్ర దగ్గర నటనలో శిక్షణ ఇప్పించి, హైదరాబాద్ లో చాట్ల శ్రీనివాసరావు దగ్గర డైలాగ్ డెలివరీ సంబంధించిన శిక్షణ ఇప్పించి, అలాగే సలీం దగ్గర డాన్స్ లో ట్రైనింగ్ ఇప్పించి, అక్కినేని నాగార్జున తనకు తాను అన్ని పర్ఫెక్ట్ అనుకున్న తర్వాత కెమెరా ముందుకు వచ్చాడు. 1985 ఆగస్టు 21 అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగార్జున హీరోగా చేస్తున్నానని ప్రకటించారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగే తనతో 20 సినిమాలు చేసిన వి మధుసూదన్ రావుతో కొత్త వాళ్ళని సినిమాలు తీయడంలో ఆయన దిట్ట. అందుకే ఆయనతో ఓకే అనుకుని ముందుగా ఒక రీమేక్ అయితే బెటర్ గా ఉంటుందని వెంకట్ ఆలోచించాడు. అయితే అనిల్ కపూర్, అమృతా సింగ్ హిందీ సినిమా సాహెబ్ వీరి దృష్టికి వచ్చింది. కానీ అప్పటికే గీతా ఆర్ట్స్ వారు ఆ సినిమాను అప్రోచ్ అయ్యి రైట్స్ తీసుకుని ఉన్నారు. ఆ సినిమా మరేదో కాదు, మెగాస్టార్ చిరంజీవి నటించిన విజేత. లేకపోతే నాగార్జున ఫస్ట్ మూవీ విజేత అయి ఉండేది. నెక్స్ట్ జాకీ శ్రాఫ్ ని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ సుభాష్ గై రూపొందించిన హీరో చిత్రం బాలీవుడ్ లో మంచి హిట్ అయింది. ఆ సినిమా అప్పటికే తమిళనాడులో థియేటర్స్ వద్ద క్యూ లైన్ లో ఉన్నారు జనాలు. జాకీ శ్రాఫ్, మీనాక్షి శేషాద్రి హీరో హీరోయిన్లు ఈ సినిమాలో. ఈ సినిమా రీమేక్స్ రైట్స్ నాగార్జున కోసం తీసుకున్నారు. ఆ సినిమా పేరే విక్రమ్. ఆ తర్వాత నాగార్జున ఏ హిందీ సినిమా రీమేక్ లో నటించలేదు. నాగేశ్వరరావు 62వ జన్మదినమైన సెప్టెంబర్ 20న విక్రమ్ మూవీ క్లాప్స్ పడ్డాయి. ఫస్ట్ షాట్ కే రాఘవేంద్రరావు క్లాప్స్ కొట్టగా దాసనారాయణరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ ఫంక్షన్ కి అక్కినేని నాగేశ్వరరావు సన్నిహితుడు, ప్రముఖ పార్లమెంట్ సభ్యులు మరియు నటుడు శివాజీ గణేశన్ ఇచ్చేశారు. ఈ సినిమా ఫంక్షన్ కి వివిధ ఊర్ల నుండి ప్రత్యేక బస్సులు అక్కినేని అభిమానులు, నాగార్జున అభిమానులు వచ్చారు. మొదటి సినిమా విడుదల కాకుండానే నాగార్జునకు 200 అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. దట్ ఈస్ అక్కినేని. ఇది ఒక రికార్డు అప్పట్లో. అక్కినేని స్టూడియోకి ఇది 9వ సినిమా. ఈ సినిమా షూటింగ్స్ లో హెలికాప్టర్ సీన్స్ ఉన్నాయి. సెర్చింగ్ సన్నివేశాల చిత్రీకరణలో హెలికాప్టర్ 3500 అడుగుల ఎత్తుకి ఎగిరే సన్నివేశంలో ఎదురుగా టెలిగ్రాఫిక్ లైన్స్ తగలబోయి పెద్ద ప్రమాదం తప్పింది. ఆ హెలికాప్టర్ లో కెప్టెన్ ప్రభాకర్ తో పాటు డైరెక్టర్ మధుసూదన్ రావు గారు కూడా ఉన్నారు. అలాగే నాగార్జునకు కూడా ప్రమాదం జరిగింది. జీప్ లో నుండి దూకే సూన్లో జీప్ రాడ్ ఒకటి ఆయన కుడికాలు మోకాలు పెద్దగా తగిలింది. అది చాలా ఇబ్బంది పెట్టింది. ఫైట్స్ కి చాలా కష్టమైంది. ఇక తప్పని పరిస్థితుల్లో ముంబైలో చిన్న సర్జరీ చేయించుకున్నారు. అందుకే ముందే రిలీజ్ కావాల్సిన సినిమా 1986 మేలో 23న 38 కేంద్రాల్లో 65 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఫస్ట్ రోజు నుండి సూపర్ హిట్ టాక్ వచ్చింది. అప్పట్లో బ్లాక్స్ లో టికెట్స్ అమ్మేవారు, కానీ ఈ సినిమా కోసం టికెట్స్ ని వేలంలో అమ్మారు. తొలి సినిమాతోనే నాగార్జున తన సొంత పంతానే ఎంచుకుని యాక్ట్ చేశాడని పొగిడారు. సినిమా 100 రోజుల ఫంక్షన్ చేయాలనుకున్నారు, కానీ బీభత్సమైన ప్రకృతి వరదల వల్ల ఫంక్షన్ ని విరమించుకుని అన్నపూర్ణ స్టూడియోస్ తరఫున 2,50,000 రూపాయలు వరద బాధితులకు విరాళం ఇచ్చారు. దట్ ఈజ్ అక్కినేని. మరో వీడియోతో మీ ముందుకు. థ్యాంక్ యూ గైస్.